అయోమయంలో పరిస్థితుల్లోనూ నాకు ఎవరో సహాయం లేని టైంలో నేను వెళ్ళి ఒంటరిగా వెళ్ళి సముద్ర తీరాన్ని ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువా నాకు పరిశుద్ధులైన దైవజనులను దయచేయండి, నీతిమంతులతో నేను స్నేహం చేయాలి ప్రభువా. ప్రభువుని నేను ఒక్కటే అడిగాను, ప్రభువా నాకు నీతిమంతులు కావాలి, పరిశుద్ధులతో నేను స్నేహం చేయాలి, వారితో కలిసి నేను సహవాసం చేయాలి ప్రభువా అని అనేక దినాలు దైవజనులు అప్పటికి తెలీదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, నాకు ఇటువంటి పరిశుద్ధములైన దైవజనులు దొరకటం, నాకు అది సమస్తమైన మహిమ దేవునికి ఒక్కరికే. పరిశుద్ధమైన సంఘం, ఇటువంటి పరిశుద్ధమైన దైవజనులతో మనం ఉండటం అంటే, నేను అనేక సార్లకి తిరిగాను, కానీ అక్కడ అనేకమైనవి ఉంటాయి. ఒకరికొకరు అసూయలు ఉంటాయి, ఒకరంటే ఒకరి పడని స్థితులు ఉంటాయి. దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు అటువంటి నాకు ఏమీ కనిపించలా. ఇటువంటి దైవజనులు మన సంఘానికి ఇచ్చారంటే మనం ఎంతైనా దేవునికి రుణపడి ఉన్నాం. అది నేను బలగుద్ది చెప్పగలను. దేవుని యొక్క సేవకులు మొట్టమొదట వచ్చి మనకు వాక్యం చెప్పినప్పుడు అపోస్తుల యొక్క ఆ సంఘము అపోస్తుల యొక్క బోధ మీద కట్టబడాలి. ఆ బోధ మీద ఎప్పుడైతే కట్టబడతామో ఎత్తబడే స్థితిలో ఉంటాం అన్నమాట. అటువంటి నీతిమంతులు, అటువంటి దైవజనులు మనకి ఇచ్చారంటే మనం ఎంతైనా దేవునికి ఏం చెప్పాలో, ఎంత కృతజ్ఞత చెప్పాలో, ఏం చెయ్యాలో అది నాకైతే అర్థం కావట్లేదు. దావీదు చెప్తాడు కదా, నా ప్రాణమై యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో ఏది మరవవద్దు. దేవుని సేవకుడైన అజరయ్య గారు ఇక్కడ కన్నీరు కార్చాడు. కన్నీరు, నేను ఉదయం వచ్చినప్పుడు అదే ప్రార్థన చేశాను. ఆ కన్నీరులోంచి ఒక మొక్క బయలుదేరింది. మొక్క అది ఫలించి ఒక పెద్ద వృక్షమయ్యి, ఆ వృక్షం కింద అనేక పక్షులు అనేకమైన వచ్చి అక్కడ సేద తీర్చుకోవాలి. ఇక్కడ కన్నీరు ఉంది, నీతిమంతుల యొక్క ప్రార్థన ఉంది. అదే ప్రార్థనలోనూ నాకు కనిపించింది ఏంటంటే, నీతిమంతులు పరిశుద్ధులు ఇక్కడ నిష్కపటమైన ఆ హృదయంతో ప్రార్థన చేసే వ్యక్తుల్ని నేను చూసి నా బిడ్డలతో ప్రార్థన చెప్పాను, అమ్మా అక్కడ ఈ చిన్న సంఘమే, చిన్న మందిరమే. యేసుప్రభు వారు రాజగృహంలో జన్మించలేదు. ఒక పశువులు చాలా, ఎంత తగ్గించుకుని పశువులు చాలలో ఆయన పరుండబెట్టారు. ఎంత తగ్గించుకున్నారో చూడండి, రాజగృహంలో. కానీ ఈ చిన్న మందిరంలో దేవుడు నేను ఉన్నానని రుజువుపించుకుంటున్నాడు. ఇక్కడ ప్రార్థన చేసే వ్యక్తులు ఎటువంటి వాళ్ళు అంటే, నిష్కపటమైన హృదయంతో ప్రార్థన చేస్తున్నారు. ఎటువంటి పెద్ద అదైనా సరే, ఎటువంటిది సాధించలేనిదైనా సరే, తల్లితో అమ్మా ఇటువంటి పరిస్థితి ప్రార్థన చేయమంటే వెంటనే ప్రార్థన చేస్తున్నారు. అది చక్కగా చాలు అవుతుంది. నిష్కపటమైన హృదయము, చంటి బిడ్డలాంటి మనసు, అది మనం కలిగి ఉంటేనే కానీ ఆ నిత్యరాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము. అలాగేనండి. సరే అండి, ఈ సమయం దేవుని దాసులకు అప్పచెప్తామండి. దేవుని దాసులు రావటం అంటే మనకి చాలా ధన్యత. భీమవరంలో పెద్ద సంఘాలు లైవ్ వెళ్తుంది, అనేక మంది వస్తారు. కానీ నేను కోరింది ఏంటంటే, అయ్యా దయచేసి మా చిన్న మందిరంలోకి రారా. ఎప్పటి నుంచో అడిగితే అయ్యగారికి అనారోగ్యం, ఒక పక్కనే హార్ట్ ప్రాబ్లం, అయినా సరే అయ్యా నేను హాస్పిటల్లో ఉన్నాను, వచ్చిన తర్వాత చూద్దామన్నారు. అడిగితే ఆదివారం ఈరోజు వారు మనకి అవకాశం దొరికింది. దేవుని యొక్క దాసుల్ని బలంగా వాడుకుని ఆయన ద్వారా, ఆ వాక్యం ద్వారా మనం బలం పొందాలి.
ఈ సమయం దేవుని దాసులకి అప్పచెప్తున్నానండి. నిశ్శబ్దంగా వాక్యము చక్కగా వినండి. ఆ వాక్యం లేకపోతే ఒక నోట్‌బుక్స్ తెచ్చుకుని ఆ ప్రతి వాక్యాన్ని చక్కగా రాసుకోండి. అందరూ దయచేసి చప్పట్లు కొట్టండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చాలా మంచిదండి. దేవుడు క్రమానికి కర్త. ఎక్కడైతే క్రమం ఉండదో అక్కడ దేవుడు ఉండడు. దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసునా? సమస్తమును క్రమముగా మర్యాదగా జరగనీయుడి. ఆ బాధ్యత మన మీదే పెట్టాడు. జరగనీయుడి. ఎవరి మీద పెట్టాడు ఆ బాధ్యత? అవును. సమస్తమును క్రమముగా మర్యాదగా జరగనీయుడి అన్నారు. అందుచేత మీరు అన్ని విషయాల్లో చాలా క్రమం నేర్చుకోవాలి. ముందు అది చాలా అవసరం. ఉంటున్నారా? అన్ని విషయాల్లో అది బాగా నేర్చుకోవాలి. దైవజనులు ఇక్కడ మీకు ఏదైతే చెప్తున్నారో అదే చెయ్యాలి. ఉంటున్నారా? ఇప్పుడు మీ శరీరానికి మెడ మీద తలకాయ ఉంది. మీ అవయవాలన్నీ దేన్ని బట్టి నడుస్తాయి? మీ శిరస్సు ఆజ్ఞాపిస్తుంటే అవయవాలన్నీ పనిచేస్తాయి. అవునా? మీ శిరస్సు ఆజ్ఞాపిస్తుంటే అన్ని అవయవాలు పనిచేస్తాయి. దైవజనుడు ఇక్కడుండి మీకు ఏది చెప్పిన దాని ప్రకారమే చేయాలి. ఈ క్రమం పాటించాలి. ఎవరిష్టం వచ్చిన వాళ్ళు చేయకూడదు. ఇక్కడ దైవజనుడు ఇలా పాట తీసి ఈ పాట పాడండి అంటే మీరు ఆ పాటే పాడాలి. అంత క్రమం రావాలి. ఇక్కడ దైవజనులు చెప్తుంటే మీరు మాట్లాడుకోవడం, లేదా ఏదో పాట తీసి పాడటం, అందరూ ఇదంతా క్రమం కాదు. దేవుడు అలా చేయలేదు మనల్ని. అందుకనే సంఘాన్ని దేంతో పోల్చాడు? బాడీతో. బాడీలో తలకాయ ఏది చేస్తే అన్ని అవయవాలు తలకాయని బట్టే పనిచేస్తాయి. నాయకుడు చెప్పినట్లే నడవాలి. అప్పుడు ఆ క్రమం మీకు ఎప్పుడైతే వచ్చిందో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అందుకనే మనందరం కూడా ఆ క్రమంలో ఉండాలి. వాక్యం చెబుతున్నప్పుడు ఎవరు మాట్లాడకూడదు, అటు తిరగకూడదు, ఇటు తిరగకూడదు. వాక్యానికి పెద్ద పీట వేయాలి. వాక్యాన్ని అందరూ జాగ్రత్తగా వినాలి, చాలా గౌరవంతో వినాలి. అంత క్రమాన్ని మనం పాటించాలని దేని వాక్యం మనకి నేర్పిస్తుంది. మీ టైం ఎన్నింటికి? ఆరాధన టైం ఎన్నింటికి? 9 గంటలకి. 9 గంటలు. మరి అందరూ 9 గంటలకు వచ్చి చేయాలి. టైం ప్రకారం ఉండాలి. ముగింపు 12 గంటలండి. 12 గంటలకు క్లోజ్ అయిపోవాలి. అలా టైం ప్రకారం ఉండాలి, టైం ప్రకారం వెళ్ళాలి, టైం ప్రకారం అంతా షెడ్యూల్ జరగాలి. మన సంఘాలన్నీ అలాగే జరుగుతాయి. మరి మనందరం కలిసి ఉంటున్నాం కనుక మీరు కూడా ఈ క్రమాన్ని నేర్చుకుని కరెక్ట్గా టైం ప్రకారం ఫాలో చేస్తూ ఉండాలి. ఓకేనా? మంచిది. అలాగే మీరు చక్కగా క్రమంగా నడవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా నన్ను మన ప్రియులు పిలిచారు. దైవజనులు నాకు అత్యంత ప్రియులు, దీనులు, సాత్వికులు బెంజమిన్ అయ్య గారు నన్ను పిలిచారు. ఈరోజు ప్రత్యేక కార్యక్రమానికి పిలిచారు. వారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న. వారి పిల్లలకి, పాస్టమ్ గారికి, వారి పిల్లలకి, వారి అల్లుడి గారికి ఎక్కడున్నా నా ప్రత్యేకమైన ఆ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ పెద్దలకి నా ప్రత్యేకమైన వందనాలు. విశ్వాసులైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఈ ప్రాంతానికి పరిచయం చేసిన మా ప్రియులు, నా ఆత్మీయ కుమారులు రవికుమార్ గారికి ప్రత్యేకమైన మంచిదండి. ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే మరి చక్కటి కార్యక్రమం చేయడానికి రావటం జరిగింది. అదేంటంటే పేరు పెట్టే కార్యక్రమం. ఎందుకంటే మన శశికిరణ్ గారికి అలాగనే
సహోదరి జోనీ గారికి ఆ దంపతులకు చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించారు. మరి చక్క వివాహం జరిగింది ఏలూరులో. మళ్ళీ దేవుడు వాళ్ళని ప్రేమించి చక్కటి బహుమానం ఇచ్చారు. ఈరోజు ఆ కుమారుడికి నామకరణం చేయడానికి, చక్కటి పేరు పెట్టడానికి మరి నన్ను పిలవటం జరిగింది. ఈ మధ్యకాలంలో నాకు కొంచెం అనారోగ్యంతో ఉన్నాను. అయినా పాస్టర్ గారు చెప్పారు, తప్పనిసరిగా వస్తానండి ఇంటికి వచ్చిన తర్వాత అని చెప్పాను. విజయవాడలో ఉండగా ఫోన్ చేశారు, వచ్చిన తర్వాత వస్తానని చెప్పాను. ఈ ఆదివారం టైం ఇచ్చి మేము మధ్యలోకి రావడం జరిగింది. కొంచెం నెమ్మదిగా మాట్లాడుతాను, కొంచెం మరి హార్ట్ ఇబ్బంది ఉంది అంచేత కొంచెం నెమ్మదిగా మాట్లాడుతాను. మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. పేరు పెట్టే కార్యక్రమం పరిశుద్ధ గ్రంథములో ఈ పేర్లు పెట్టడం అనేది చాలా ఉన్నతమైన కార్యంగా కనబడుతుంది. చూడండి, దూత వచ్చి, గబ్రియల్ దూత వచ్చి ఒక కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు అని చెప్పింది దూత. యేసు అని పేరు పెడతావు. అలాగని జకరియా ఎలిజబెతుల దగ్గరికి దూత వచ్చి జకరియాతో చెప్పింది, నీకు ఒక కుమారుడు కలుగుతాడు, అతనికి యోహాను అని పేరు పెడతావు అని చెప్పింది. అలాగే మన దేవుడు పేరులు పెట్టువాడు. ఏం పెట్టువాడు? అవును, దావీదు ఆత్మపూర్ణుడై 147 4వ వచనములో అంటాడు, ఆయన నక్షత్రములకు పేరులు పెట్టువాడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను, వాటికన్నిటికీ పేరులు పెట్టువాడు అని ఆత్మపూర్ణుడై 147వ కీర్తనలో భక్త దావీదు ఆ విషయం చెప్పాడు. కనుక దేవుడు పేరులు పెట్టు దేవుడు. అందుచేత నేను మరి ఈరోజు పేరు పెట్టాలి కనుక ఆ విషయం మీద కొంత వర్తమానం మీకు అందిస్తాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్న మరి శశికిరణ్ గారికి జోనీ గారికి చక్కటి కుమారుణ్ణి దేవుడిచ్చారు. ఆ సందర్భంగా, ఆ పేరు పెట్టే సందర్భంగా ఈ వర్తమానం అందరూ తీసుకోండి, ఈ వర్తమానాన్ని అందరూ తీసుకోండి. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము. బైబిల్ వారందరూ తీసుకోండి. ఆది కాండము 2వ అధ్యాయము 19వ వచనము. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. తర్వాత అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. ఈ చదవబడిన లేఖన భాగములో నుండి లోతైన విషయాలు మనం నేర్చుకుందాం. ఈ భాగంలో నుండి అనేక విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ మొట్టమొదటిగా ఆదాము పేరులు పెట్టువాడిగా మనం చూస్తున్నాం. దేవుడు సమస్త సృష్టిని చేసిన వాడేమో దేవుడు. చూడండి, సమస్త సృష్టిని చేసిన వాడు దేవుడు. అయితే దేవుడే పేర్లు పెడితే సమంజసంగా ఉంటుంది. ఏ జంతువు స్వభావం ఎలా ఉంటుందో, ఏ పక్షి స్వభావం ఎలా ఉంటుందో,
దేని స్వభావం ఎలా ఉంటుందో అదంతా దేవుడు సృజించినప్పుడు దేవునికే తెలుసు. ఏది ఎలాగూ ప్రవర్తిస్తుందో, దేని స్వభావం ఎలా ఉంటుందో దేవునికే తెలుసు. కనుక దేవుడే పేర్లు పెట్టాలి. కానీ దేవుడు పెట్టకుండా పేర్లు ఆదాము చేత పేర్లు పెట్టించాడు. ఎవరి చేత? ఆ సృజించిన జంతువులన్నిటిని, పక్షులన్నిటిని, మృగాలన్నిటిని, వాటన్నిటినీ ఎక్కడ తీసుకొచ్చాడంటే, మీరందరూ ఆదాము దగ్గరికి వెళ్ళండి అన్నాడు దేవుడు. అవన్నీ ఆదాము దగ్గరికి వచ్చినవి. అవన్నీ ఆదాము దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఆదాము ఒక్కొక్క దానికి పేరు పెట్టాడు. నీ పేరు సింహము అన్నాడు. అది ఆ పేరు దానికి కలిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, దాని పేరు ఎంతవరకు సింహము? ఈ భూమి ఉన్నంత కాలము అది సింహమే. అవునా? దాని పిల్లలు దాని సంతానం భూమి మీద అది భూమి ఉన్నంతకాలం దాని పేరేంటి? ఇంకా మారుతుందా? చెప్పండి. కొంతకాలానికి అది పంది అవుతుందా? కొంతకాలానికి ఇంకో జంతువు ఏమైనా అవుతుంది? అది అవ్వదు. ఎప్పటి వరకు దాని పేరు సింహం? భూమి ఉన్నంత వరకు దాని పేరు సింహమే. ఇంకో దానికి ఆకేశాడు, నీ పేరు ఏనుగు అన్నాడు. ఎప్పటి వరకు? అది భూమి ఉన్నంత వరకే. ఇంకో దాని పిలిచి నీ పేరు కుందేలు అన్నాడు. ఎప్పటి వరకు? అంతే. భూమి ఉన్నంత వరకు దాని పేరు కుందేలే. ఓకేనా? ఇప్పుడు మీరు గమనించాలి, మన ప్రపంచం వేరు, మనం అందరం కూడా మానవులు, మనం నివసించే స్థలాలు వేరు. కానీ మనకంటే దూరంగా వేరే ప్రపంచం ఉంది. అవే అడవులు. అడవుల్లో నివసిస్తాయి. ఏంటవి? క్రూర మృగాలు, ఖడ్గ మృగాలు. సాధు జంతువులేమో మన దొడ్లో ఉంటాయి. ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు, కోళ్ళు మానవుడికి ఉపయోగపడుతూ, మానవుడికి సహాయపడుతూ మన దగ్గర జీవిస్తాయి. కానీ ఖడ్గమృగాలు, ఆ భయంకరమైన జంతువులు మనకు దూరంగా కొన్ని వందల మైళ్ళ దూరంలో అవి జీవిస్తాయి. వాటి ప్రపంచం వేరు. అవి మానవుడికి చాలా దూరంగా ఉన్నాయి. మానవుడికి చాలా దూరంగా ఎందుకున్నాయి? వాటి యొక్క స్వభావాన్ని బట్టి. అర్ధరాత్రి వేళ మన చిన్నగొల్లపాలెం ఒక పులి వచ్చిందనుకోండి, మనం ఎక్కడుంటాం? రవికుమార్ గారు కట్టించిన గెస్ట్ హౌస్ పైకి వెళ్ళిపోతాం, లేదా గెస్ట్ హౌస్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటాం, లేకపోతే డాబాలు ఎక్కుతాం. అంటే పులి ఉంటే మనం ఉండం, మనం ఉంటే అది ఉండదు. అంటే పడదు. దాని స్వభావం వేరు, మన స్వభావము వేరు. అది ఎక్కడ అరణ్యాల్లో ఉండాలి, మనమేమో మనుషుల మధ్యలో మనం ఇక్కడ ఉండాలి. కలిసి జీవించడానికి వీలవ్వదు. ఓకేనా? ఇప్పుడు ఈ జంతువులన్నీ చేసిన తర్వాత ఇందులో దేవుడు ఆదాముకి సాటి అయిన సహాయాన్ని వెతికాడంటే దేవుడు. ఎందులో మీరు బాగా అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇందులో వెతికాడంటే సాటి అయిన సహాయాన్ని. అయినను అంటాడు. అయినను ఆదామునికి సాటి అయిన సహాయము లేకపోయేను. ఎందులో ఈ జీవరాశులలో ఆదాముకి సాటి అయిన సహాయము లేకపోయేను. దేవుడు ఎంత తెంగురోడండి. జంతువుల ఆదాముకి భార్య ఏంటండి? దేవుడు తెంగురోడేనా దేవుడు? దేవుడు ఎన్నడూ తెంగురోడు కాదు. మీకు అర్థమవుతుందా? అందుకని అపొస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. అపొస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట ఉపయోగిస్తాడు. అదేమిటంటే,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 25వ వచనం చదవండి. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే ఏంటి? దేవుని వెర్రితనమా? అంటే దేవునికి ఏముంది? వెర్రితనం ఉందా దేవునికి? బాగా అర్థం చేసుకోవాలి. దేవుని వెర్రితనం అన్నాడు. బాగా లేఖనాలు బాగా చూడాలి, జ్ఞానయుక్తంగా వాక్యాన్ని వినాలి, చాలా జ్ఞానయుక్తంగా వినాలి వాక్యాన్ని. దేవుని వెర్రితనం అన్నాడు అంటే నాకు తెలియదు, దేవునికి వెర్రితనం ఉంటుందా? ఉంటుందా? దేవుని వెర్రితనము అన్నాడంటే అర్థం ఏమిటంటే, దేవుని సంకల్పాలు అర్థం కాని వెర్రివాళ్ళం మనం వెర్రివాళ్ళం. ఆయన పనులేంటో, ఆయన సంకల్పాలేంటో, ఆయన ప్రణాళికలేంటో మనకు అర్థం కాక మనం వెర్రివాళ్ళం, కానీ దేవుడు వెర్రివాడు కాదు. దేవుడు ఎంత మాత్రము వెర్రివాడు కాదు అంటాడు అక్కడ. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని సంకల్పాలు మనకు అర్థం కాక మనం వెర్రోళం కావాలి, కానీ మంద మిస్టేక్, కానీ దేవుడు అన్నాడు మిస్టేక్ కాడు. దేవుడు అనంత జ్ఞాని. బైబిల్ చెప్తుంది ఆయన మితిలేని జ్ఞానము కలిగిన వాడు. అవునా కదా? ఇవాళకి మానవుడు శాస్త్రపరంగా విజ్ఞానపరంగా ఎంత ఎత్తుకింత స్థాయికి ఎదిగిపోయాడు. చంద్రమండలం మీదకి వెళ్ళిపోతున్నాడు, ఆయా గ్రహాల మీదకి వెళ్ళిపోతున్నాడు, చాలా ఎత్తు స్థాయికి వెళ్ళిపోతున్నాడు మనిషి. కానీ ఇవాళకి మానవుడు ఎంత ఎత్తుకెళ్ళిన వాడు ఒక కన్ను చేయలేడు, ఒక కిడ్నీ చేయలేడు, ఒక హార్ట్ చేయలేడు. దేవుడు అనంత జ్ఞాని, మితిలేని జ్ఞానము కలిగిన వాడు దేవుడు, మహాజ్ఞాని ఆయన. ఏమండి, ఇప్పుడు దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవునికి బలహీనత ఉందంటే దేవునికి బలహీనత లేదు. బలహీనలు ఎవరంటే మనం, కానీ దేవుని బలహీనత అంటాడు అని ఏమన్నాడంటే మనుషుల బలము కంటే బలమైంది అన్నాడు. అంచేత దేవుని కార్యాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకునే శక్తి మనకి సరిపోదన్న వాస్తవాన్ని మనం గుర్తెరగాలి. రండి, ఇప్పుడు ఈ జంతువులలో, ఈ క్రూర మృగాలలో, ఈ పక్షులలో దేవుడు ఏమని వెతికాడంటే ఆదాముకి సాటి అయిన సహాయాన్ని వెతికాడు, కానీ లేకపోయాను. అప్పుడు దేవుడని యెహోవా ఏం చేశాడంటే ఆదాముకి గాఢ నిద్ర కలుగచేసి, అప్పుడు అతడు నిద్రించినప్పుడు ఒక ఎముకను తీసి, అప్పుడు ఆ ఎముకని స్త్రీగా నిర్మించి, అప్పుడు ఆదాము నద్దకు తీసుకొస్తే అప్పుడు ఆదాము ఆ స్త్రీకి పేరు పెట్టాడు. ఇది నరులోని తీయబడిన కనుక నారి, ఇది నా మాంసము, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసము అని చెప్పి, ఇది నరులోని తీయబడిన కనుక ఈమె నారి అనబడును అని చెప్పాడు. ఇందులో ఉన్న ఆధ్యాత్మిక అర్థాలు, భావాలు మనం చూడాలి. ఇప్పుడు ఈ ఆదికాండం 2:19 చూసారా? ఈ సమస్త భూజంతువులు, ఈ పక్షులు, ఈ పశువులను చూసారా? వీటిని ఆదాము దగ్గర తీసుకొచ్చాడు కదా దేవుడు. ఇది దేన్ని మనకు తెలియజేస్తున్నట్టున రెండవ రాకడను తెలియజేస్తుంది. ఏ రాకడ? రెండవ రాకడ. వినాలి, కొంచెం అర్థం చేసుకోవాలి మాటలు. రెండవ రాకడ ఆ వచనములో మనకి ధ్వనిస్తుంది. ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఆదాము ఉన్నాడు. ఆదాముకి భార్య ఒక ఏనుగునిస్తే కుదురుద్దా? ఆదాము స్ట్రక్చర్ వేరు, ఏనుగు స్ట్రక్చర్ వేరు. ఆదాము స్వభావం వేరు, ఏనుగు స్వభావం వేరు. ఆదాము స్వభావం వేరు, పులి స్వభావం వేరు. ఆదాము స్వభావం వేరు, ఆదాము యొక్క అవయవ నిర్మాణం వేరు,
అలాగుని సింహం యొక్క నిర్మాణం, దాని స్వభావం వేరు. ఇందులో ఏది ఆదాముకి భారీగా సాటి అయిన సహాయముగా ఏది కూడా సరిపడదు. అప్పుడు సరిపడదు కనుకొని అప్పుడు ఆదాముకి గాఢన దొరకలు చేసి ఒక ఎముకను తీసి భార్య ఏం చేసి అప్పుడు వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అలాగే ఇప్పుడు ఇదేమో భౌతిక ప్రపంచం. దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గం. ఎప్పుడు ఒకటి లోక సంబంధంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది, అనగా లోకరీత్యా మాట్లాడుతుంది. అంటే ఆదాము గురించి, అతని భార్య గురించి మాట్లాడుతుంది, జంతువుల గురించి మాట్లాడుతుంది. ఇదే సమయంలో దాన్ని మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి. ఎలాగ అర్థం చేసుకోవాలి? ఆధ్యాత్మిక భావనతో అర్థం చేసుకోవాలి. మళ్ళీ అందులో ఉన్న ఆధ్యాత్మిక భావాలు బయటికి తెచ్చుకోవాలి. అందులో ఉన్న లోతైన మర్మాన్ని బయటికి తెచ్చుకోవాలి మనం. అప్పుడు విషయం తేటగా మనకు అర్థమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ జంతువులు, ఈ ఆకాశ పక్షులు, ఈ క్రూర మృగాలు ఇవన్నీ చూసారా, ఇవి కూడా ఆధ్యాత్మిక భావనలో ఇవి కూడా మనుష్యులే. ఏ భావనలో? అది అవి కూడా మనుష్యులే. అయితే దానికి ఎక్కడ దొరుకుతుంది మనకు రిఫరెన్సు అంటే బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము చదవండి. 10వ వచనము. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరువబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. నాయకు చూడండి అందరు. ఇప్పుడు నాయకు చూడండి. మీకు కొర్నేలికి సువార్త చెప్పాలి. ఎవరికి? కొర్నేలి ఎవరు? అన్యుడు. ఇప్పుడు యేసు ప్రభువారు పేతురుకి, శిష్యులకి ఏం చెప్పంటే, మీరు అన్యుల దారిలోకి వెళ్ళకండి, నశించుతున్న ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించండి, అన్యుల దగ్గరికి మీరు వెళ్ళకండి అని శిష్యులకు బోధించాడు. ఎవరు? అందరూ చెప్పాలి. ఎవరు? యేసు ప్రభువారు. అన్యుల జోలికి వెళ్ళకండి అని చెప్పి, అన్యుల దారిలోకి వెళ్ళకండి అని చెప్పాడు. కనుక ఇప్పుడు సువార్త ఎవరు చెప్తారు? వీళ్ళకి నశించిపోయిన యూదులకే సువార్త ప్రకటిస్తారు వీళ్ళు, అపోస్తలులు, శిష్యులు. అప్పుడు ఈ భావనంతో పేతురున్నాడు కనుక ఇప్పుడు కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు కొర్నేలి ఇంటికి పేతురును పంపించాలి. పేతురేమో వెళ్ళడు. పేతురు వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు? ఎందుకు వెళ్ళడంటే బైబిల్ చెప్తుంది. అపోస్తలుల కార్యములు ఏమండి చూడండి 28వ వచనము. 10:28. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను అట్టి వానిని ముట్టుకొనుటయైనను యూదునకు ధర్మము కాదని. అదిగో అంటే అన్యజనులు యూదులు ఏం చేయరు? ఇప్పుడు సహవాసం చేయరు. యూదులు అన్యజనుల్ని ముట్టుకోరు. మన దేశంలో బ్రాహ్మణులు ఉన్నారు కదా, ఒకప్పుడు చాలా ఆచారం ఉండేది. ముట్టుకోకండి, మమ్మల్ని ముట్టుకోకండి అని వాళ్ళు చాలా ఆచారంగా ఉండేవారు. మన దేశంలో చాలా ఆచారంగా ఉండేది. మా మట్టుకు మేమే ఉండేవాళ్ళం. ఎవరైనా క్రైస్తవులు ముట్టుకుంటే స్నానం చేసేవాళ్ళం. ఆ బట్టలు ఇప్పేయాలి. సంతలోకి వెళ్ళొస్తే ఆ బట్టలు ఇప్పేయాలి. ఎక్కడా భోజనం చేయకూడదు, నీసు మాంసాలు తినకూడదు, ఎక్కడా భోజనం చేయకూడదు. ఇంటికాడ భోజనం చేస్తే మళ్ళీ ఇంటికాడే చేయాలి. హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయకూడదు. ఇవన్నీ మా తాతయ్య కండిషన్లు. చాలా ఆచారంతో ఉండేవాళ్ళం.
మా మటుకి మేమే చాలా ఆచారాలతో ఉండేవాళ్ళం. ఎవరిని టచ్ చేయకూడదు, ఇలా ఉండేది. ఆ ఆచారంతో నలిగిపోయేవాళ్ళం, భయంకరంగా నలిగిపోయేవాళ్ళం మా తాతయ్య పెట్టిన ఆచారాలకి. ఎక్కడికైనా వెళ్తే కడుపు మార్చుకురావాల్సిందే, ఇంకెక్కడ తినకూడదు. ఇలాంటి ఆచారం మన దేశంలో భయంకరంగా ఉంది. అలాగే యూదుల ఆచారాలు కూడా అవే. అన్యజనులతో వాళ్ళు ఏం చేయరు, సహవాసం చేయరు, వాళ్ళు ముట్టుకోరు కూడా. ఇలాంటి పరిస్థితిలో పేతురు ఉన్నాడు. ఇప్పుడు కొర్నేలి దగ్గరికి పేతురును పంపించాలి. ఇటువంటి మనసు పేతురు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ మనసును తీసేయాలి. అప్పుడు పేతురు ఒక చోట, ఆ యొప్పే పట్టణంలో ఒక చోట ఉన్నప్పుడు మంచి ఆకలేస్తుంది పేతురికి. ఇంటివారు వంటలు అడిగి చేస్తున్నారు. అప్పుడు ఈయన ప్రార్థనలోకి వెళ్ళాడు. ప్రార్థనలోకి వెళ్ళగానే ఒక పెద్ద దుప్పటి వంటి ఒక పాత్ర లాంటిది, అందులో భూమి అందున్న చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు, పక్షులు, ఆకాశ పక్షులు అందులో పెట్టి దేవుడు భూమి మీదకి పేతురు ముందుకు పంపించాడు. పంపించినప్పుడు అంటాడు, పేతురు అందులో ఉన్న వాటిని చంపుకు తిను అన్నాడు. అప్పుడు వెంటనే పేతురు అన్నమాట, ప్రభువా అపవిత్రమైంది, నిషిద్ధమైంది, నేను ఎప్పుడూ తినలేదు ప్రభువా అని పేతురు అంటాడు. దేవుడు పరిశుద్ధపరిచినవి నీవు అపవిత్రమైన చెబుతావేంటి, నువ్వు తిను అని ముమ్మారు ఆ మాట చెప్పిన తర్వాత ఆ పాత్ర పైకి వెళ్ళిపోయింది. అప్పుడు పేతురు గ్రహించాడు. తనకు కలిగిన దర్శనం ఏమిటా అని ఆలోచించుకుంటూ ఉండగా అప్పుడు కొర్నేలి ఇంటి దగ్గర నుంచి 3 మనుషులు వచ్చారు. అప్పుడు ఆత్మ చెప్పింది, నువ్వేమీ సందేహించగా వాళ్ళు కూడా వెళ్ళు, కొర్నేలి ఇంటికి వెళ్ళు. ఆత్మ చెప్పింది. అప్పుడు కొర్నేలి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించి రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు ఆ చతుష్పాద జంతువులు, ఆ పురుగులు, ఆ పక్షులు దేన్ని సూచిస్తున్నాయి? మనుషులను సూచిస్తున్నాయి. చెప్పండి, దేన్ని సూచిస్తున్నాయి? ఆ పాత్రలో ఉన్నవారు మనుషులు. అంటే మనుషులను దేంతో పోల్చి చెప్పాడు? ఇప్పుడు చతుష్పాద జంతువులతో, ఆకాశ పక్షులతో, పురుగులతో, ప్రాకు పురుగులతో పోల్చి చెప్పాడు దేవుడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ భావన మనం తీసుకుంటే, నా భావన తీసుకుంటే, ఇప్పుడు ఈ జంతువులన్నీ ఆదాము దగ్గరికి పిలిచినట్లుగా రేపొద్దుట మనల్ని కూడా వెదకి రక్షించి, మీకు అర్థమవుతుందా? వెదకి రక్షించి మనల్ని కొందరినేమో ఆకాశ పక్షుల వలె చేస్తాడు, కొందరినేమో మృగాల వలె చేస్తాడు. ఇప్పుడు ఆకాశ పక్షులు, మీకు సృష్టి ఎన్ని రోజులు? 7 రోజులు. 6 రోజులు సృష్టి అంతా చేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అవునా? 6వ రోజున ఆదామును చేశాడు. మొత్తం మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు. 5వ రోజు సృష్టి ఏంటి చెప్తాను. ఆకాశ పక్షులు, తర్వాత నీటిలో ఈదే చేపలు. ఎన్నో రోజు సృష్టి? నో 5వ రోజు సృష్టి. మొదటి రోజు ఏంటి? మొదటి రోజు వెలుగు. వెలుగు ఎవరి ద్వారా వచ్చింది భూమికి? సూర్యుని ద్వారా. అవునా? నీ హృదయం అనే భూమికి వెలుగు ఎవరి ద్వారా వచ్చింది? నీతి సూర్యుడైన యేసు ప్రభు ద్వారా. అది నీ జీవితంలో మొదటి రోజు, రక్షణ పొందిన దినం. అది నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అన్నాడు. నీవేనాడైతే రక్షణ పొందావో, యేసు ప్రభు ద్వారా నీ హృదయంలోకి ఎప్పుడైతే వెలుగొచ్చిందో అది నీ జీవితంలో మొదటి దినము, అది రక్షణ దినము. వినాలి, బాగా వినాలి. ఏ దినం అది? ఇప్పుడు మీరు అందరూ ఎవరు? ఇప్పుడు మీరు రక్షణ పొందినవారు. మీలో ఏముంది? సీతమ్మ గారు, మీలో ఏముంది? వెలుగు ఉంది. ఎవరి ద్వారా వచ్చిందా వెలుగు? అది ఒకప్పుడు అజ్ఞానంలో, చీకట్లో ఉన్నప్పుడు జీవము లేని వాటికి సాగిలపడ్డాం, నిర్జీవ క్రియలకు సాగిలపడ్డాం, బొమ్మలకి సాగిలపడ్డాం మనం. ఇప్పుడు మనకేమొచ్చిందో చెప్పనా? వెలుగు వచ్చింది. అందుకని యేసు ప్రభుని స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం.
సత్యదైవమును ఆరాధిస్తున్నాం కనుక మన హృదయాలు ఏముంది ఇప్పుడు? వెలుగు ఉంది. అది మొదటి రోజు. తర్వాత వెలుగు వచ్చిన తర్వాత రెండో రోజు ఏంటో చెప్పన, మీది జలాలు మీదికి, క్రింద జలాలు క్రిందకి కూర్చాడు. మీది జలాలకి క్రింద జలాలకి మయం బాగా ఏం పేరు పెట్టి చెప్పన, ఆకాశం అని పేరు పెట్టాడు. ఆకాశము మీది జలాలు, ఆకాశము క్రింద జలాలు. వింటున్నారా? మీది జలాలు, క్రింద జలాలు. క్రింద జలాలను ఏం చేశాడు చెప్పన, వీటన్నిటినీ తీసుకెళ్ళి ఒక రాశిగా ఏర్పడుగాక, ఆరిన నేల కనబడుగాక అన్నాడు. ఈ నీళ్ళన్నీ పక్కకెళ్ళి ఆరిన నేల కనబడింది. ఆరిన నేలకేమో భూమి అని పేరు పెట్టాడు, కింద జలరాశులకేమో సముద్రములని పేరు పెట్టాడు. ఈ సముద్రాలు ఎవరు చెప్పన, భక్తిహీనులు. ఎవరు? బైబిల్ ఏం చెప్పింది? యెషయా గ్రంథం 57:20 ఏం చెప్పింది బైబిల్? చూడండి, యెషయా గ్రంథం 57:20 57:20 కాడి నుంచి చదవండి అమ్మా. భక్తిహీనులు అదిగో కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. అందరు జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దేని జలాలు? సముద్రమే జలాలు. అవునా? మా వేవర మురికాలు ఉంది కదా, దాని మురికంత ఎందులోకి వస్తుంది చెప్పండి అందరం? మురిక సముద్రంలోకే. ఈ భూమి మీద ఏ మురికాలమైన మురికి ఎందులోకి వెళ్తుంది? అది మొత్తం మురికంతా సముద్రంలోకి వెళ్ళిపోద్ది, అక్కడ శుద్ధి అవుద్ది. అందుకే దాని జలాలు బురదను మైలును పైకి వేయును. అందుచేత భక్తిహీనుడు దేంతో పోల్చాడు? సముద్ర జలాలతో. భక్తిహీనుల హృదయంలో కూడా ఏముంటుంది? చెడుగు, చెడ్డ. ఏంటా చెడ్డ? ఈ చెడ్డవన్నీ మనుషుల హృదయంలోంచి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుచును అన్నాడు మార్క్స్ వార్తలో 7:21 ఏమన్నాడు? హృదయములోంచి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, ఇవన్నీ మనుషుల హృదయములోంచి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుచును అన్నాడు. అంటే మనుషులు భక్తిహీనులు. భక్తిహీన హృదయం ఈ చెడుగు ఉంటుంది. ఈ చెడుగంతా బయటకు వస్తుంది. అలాగే సముద్ర జలాల్లోంచి చెడుగు బయటకు వస్తుంది. విన్నారా అమ్మ? అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చెప్పండి, కింద జలాలను దేంతో పోల్చాడు? సముద్ర జలాలతో. ఓకేనా? ఇప్పుడు విశాలము మీది జలాలను వస్తారా, వాళ్ళు రక్షణ పొందినవారు. ఏం పొందినవారు? రక్షణ పొందినవారు. ఇప్పుడు మనందరం ఎవరు ఇప్పుడు? అంటే మీది జలాల, క్రింద జలాల? లోకములోని మిమ్మల్ని ఏర్పరచుకొంటిని. మీరు లోక సంబంధులు కారు, నేను లోకములోంచి మిమ్మల్ని ఏర్పరచుకొంటిని. లోక సంబంధులు కారు. ఇంకా మీరు కొన్ని లోక విషయాలు చేస్తారు, నాకు తెలుసు ఆ విషయం. ఇంకా కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? యథార్థంగా ఒప్పుకోవాలి మీరు. ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పాలు పొంగించడాలు, శంకుస్థాపన చేసినప్పుడు ముహూర్తాలు ఆచరించడాలు, పెళ్లి చేస్తున్నప్పుడు ముహూర్తాలు ఆచరించడాలు. ఇంకా మీరు లోక సంబంధులే. ఇంకా మీకు ఆ ముహూర్తం ఆచరించకపోతే నాకేదో కీడు వస్తుందని మీ విశ్వాసము ఆ ముహూర్తం మీద ఉంది, కానీ సర్వశక్తుడైన యేసు ప్రభు మీద లేదు. మీకు కాలాలను సృజించిన కాలమయ్యున్న కాలమే యేసు ప్రభు, ఆది అంతము ఆయనే. కాలమే యేసు ప్రభు. ఇంకా మీకు యాచరాలు పోలా. ఇంకా మీరు లోక సంబంధులుగా అక్కడక్కడ కనబడుతున్నాయి. ఆ చీకటి కనబడుతుంది ఇంకా అక్కడక్కడ. మీ మనస్సులో చీకటి, భయం. ఈ ముహూర్తం ఆచరించకపోతే కీడొస్తుందేమో భయం మీకు.
అలాంటి వారు అందరూ బలలోకి రావచ్చా? అలాంటి బలహీనతలు కలిగి బలలోకి రావచ్చా? హృదయము పవిత్రపరచబడాలి. వాక్యం ద్వారా హృదయాలు కడగబడాలి. పవిత్రంగా దేవుని సన్నిధిలో ఉండాలి. హృదయాలు పవిత్రంగా ఉండాలి. యోగ్యమైన రీతిలో బలలోకి రావాలని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. ఇలాంటి ఆచారాల నుంచి మీరు అందరూ బయటికి రావాలి. అసలు జడవకూడదు. సృష్టికర్త అయిన యేసు ప్రభువును మనం సేవించాలి. ఎక్కడా పిరికి వారంగా ఎంత మాత్రం మనం ఉండకూడదు. అందుచేత మీది జలాలు ఎవరు? రక్షణ పొందిన వారు. అందుకే బైబిల్ బోధిస్తుంది మనకి. దయవుంచి ప్రకటన గ్రంథము ప్రకటన నేను నేను తొందరగా ఎదురికి వెళ్తున్నాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం చదువుతారా? 17-15. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను. నాన్న సౌండ్ సరిచేయండి నాన్న, లైవ్ ఉంది కదా, నీట్గా వెళ్ళనివ్వండి. సరే, నీవు చూచిన జలములు అంటే నీళ్లు, నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడిన వారిని సూచించును. ఇవి చెప్పండి, నీళ్లు దేన్ని సూచిస్తున్నాయి? మనుషులను సూచిస్తున్నాయి. కనుక మీది జలాలేమో రక్షణ పొందిన ప్రజలు, ఓకేనా? క్రింద జలాలేమో సముద్ర జలం అంటే భక్తిహీనులని. అంటే ఈ లోకంలోనే భక్తిహీనులు ఉంటారు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. మనల్ని ఏ సంబంధాలుగా చేశాడు దేవుడు? రక్షణ పొందే. కనుక ఏ సంబంధాలు మనం? యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త టకటక చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనము. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక అదిగో లోకము వారిని ద్వేషించును. అపోస్తుల గురించి చెప్పాడు, శిష్యుల గురించి మాట చెప్పాడండి. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఎంత అద్భుత మాట ఇది, ఎంత అద్భుత మాట ఇది. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అన్నాడు. అంటే వాక్యం ఎంత సపరేట్ చేసిందో చూడండి వాళ్ళని. ఎవరిని? శిష్యులని. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారన్నాడు. వారికి నీ వాక్యం ఇచ్చానన్నాడు. వారికి నీ వాక్యం ఇచ్చాను కనుక ఆ వాక్యం ద్వారా ప్రత్యేకించబడిపోయారు వారు. లోక సంబంధులు కారు వాళ్ళు. అంచేతే లోకం వాళ్ళు ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. అది అంతగా ప్రత్యేకించబడాలి మనం. అంత లోతైన ప్రత్యేకత మనలో ఉండాలి. ప్రత్యేకంగా జీవించాలి. అందుకే ప్రత్యేకపరిచాడు. మీది జలాలు, క్రింద జలాలు మయంగ విశాలము. ఎన్నో రోజు ఇది? 3 కాదు, 2వ రోజు. అది 2వ రోజు సృష్టి. అది ఎప్పుడైతే ప్రత్యేకత కలిగినామో అప్పుడు 3వ రోజు ఫలవృక్షాలు. నువ్వు ప్రత్యేకంగా జీవిస్తేనే ఫలభరితమైన జీవితం. ఈ మాట జాగ్రత్తగా వినాలి. నీలో ప్రత్యేకత లేకపోతే ఫలించే జీవితం ఉండదు. వినాలి, బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటలు. ఏ జీవితం? మూడవ సృష్టి ఏంటి? 3వ సృష్టి ఫలవృక్షాలు. అవన్నీ చదివిస్తే టైం సరిపోతుంది, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. 3వ రోజు సృష్టి ఫలవృక్షాలు. ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకంగా జీవించగలుగుతావో భూమి మీద, అప్పుడు ఫలభరితమైన జీవితం నీకు కలుగుతుంది. మీరు చెప్పండి, యేసు ప్రభు ప్రత్యేకంగా జీవించాడు, ఫలించాడా లేదా? అలా నువ్వు ప్రత్యేకంగా ఫలిస్తావు. అది 3వ రోజు సృష్టి. ఇలాగున
నాలుగవ రోజు సృష్టి ఏమో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం ఆకాశంలోకి వెళ్ళాడు నాలుగవ రోజు. ఐదవ రోజు సృష్టి ఏమో భూమి మీదకి వచ్చాడు. ఐదవ రోజు సృష్టి ఆకాశ పక్షులు, చేపలు. ఇప్పుడు అంత నా జాగ్రత్తగా వినండి. ఆకాశ పక్షులు ఎక్కడ ఎగురుతాయి? చేపలు ఎక్కడ ఎత్తుతాయి? ఈ రెండిట్లకి కూడా నేల తగులుద్దా? చెప్పాలి. ఆకాశ పక్షులు పైన ఎగురుతాయి, నేల తగలదు. చేపలు సముద్రంలో ఈత్తాయి, నేల తగలదు. అంటే దాని అర్థం ఏంటంటే ఐదవ రోజు రక్షణలో నువ్వు ఎదిగేసరికి నీ మనస్సు పైన ఎగరాలి. ఎక్కడ ఎగరాలి? అనగా భూ సంబంధమైన వాటన్నిటిని విడుదల పొంది నీ మనస్సు పైన ఎగరాలి. అందుకే ఐదవ రోజు సృష్టి, అందుకని ఆకాశ పక్షులను చేశాడు, నీటిలో ఇదే చేపలను చేశాడు. అందుకే చేపలు నేలను తాకవు, పక్షులు నేలను తాకవు, పైన ఎగురుతూ ఉంటాయి. అందుకే ఆదికాండం అప్పుడు 6వ రోజున మనిషిని చేశాడు. మనిషి ఎవరి పోలిక? అది 6వ రోజుకి వచ్చేసరికి నీవు యేసు ప్రభు పోలికలోకి వచ్చేయాలి. ఇది రక్షణ సాఫల్యం. ఇది 6వ రోజు వచ్చేసరికి, మొదటి రోజు చీకటిగా ఉన్న నీ హృదయము 6వ రోజు వచ్చేసరికి యేసు ప్రభు పోలికలోకి వచ్చేయాలి. ఆదాము ఎవరు పోలిక? ఆదాము నువ్వు ఆ పోలికలోకి వచ్చేయాలి. అర్థమైందా? అందుకే 5వ రోజు సృష్టిలో చేపలను చేశాడు, పక్షులను చేశాడు. 6వ రోజు సృష్టిలో జంతువుల్ని, ప్రాకే పురుగుల్ని, పశువులను చేసి ఆ తర్వాత ఆదాముని చేశాడు. వింటున్నారా? ఇప్పుడు ఇందాక మీరు చదివిన ఆదికాండం 2:19 ఆకాశ పక్షులని, భూజంతువులను చేసి అప్పుడు అందులో ఆదాముకి ఎవరిని వెతికాడు? భార్యని వెతికాడు. భార్య దొరకలేదు. అవునా? అంటే 5వ రోజు సృష్టి ఏమని చెప్పుకున్నాం? 6వ రోజు సృష్టి ఏమని చెప్పుకున్నాం? జంతువులు, ప్రాకే పురుగులు, పశువులు. ఈ రెండు కూడా ఆయనకు భారీగా పనిచేయలేదంట. అంటే నువ్వు రక్షణలో 5వ రోజుకి ఎదిగినా, నువ్వు రక్షణలో 6వ రోజు మొదటి పాదములోకి ఎదిగినా కూడా నువ్వు భారీగా పనిచేయు. అది విషయం. అది వినాలి, బాగా వినాలి. దేనికి పనిచేయం? అది బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రక్షించబడతావు, అగ్నిగుండం తప్పించుకుంటావు, క్రీస్తు సంఘములోనే ఉంటావు, కానీ భారీ స్థానములోకి రావు. అంటే ఆయనతో కలిసి సంసారం చేసి, సంసారం అంటే లోకరీత్యా సంసారం అది కాదు, ఆయనతో కలిసి దగ్గరగా ఉండే ఆ గుంపులోకి రాము, కానీ సంఘంలో ఉంటావు. ఇప్పుడు మీద మన బాడీ ఉంది. ఇప్పుడు బాడీ, కాళ్ళు ఎక్కడున్నాయి? చెప్పాలి, కింద ఉన్నాయి. తలకాయ ఎక్కడుంది? మరి కాళ్ళు ఎక్కడున్నాయి? బాడీలో ఉన్నాయా లేదా? అలా నువ్వు బాడీలోనే ఉంటావు, కానీ తలతో సమానం కాదు. తలతో సమానం కాదు, కానీ బాడీలోనే ఉంటావు. నరకం నుండి తప్పించబడతావు, కానీ తలకాయ వల్ల ఆజ్ఞాపించడానికి కుదరదు. అంటే ఆ జ్ఞానం ఇంకా నీకు కలగలేదు, ఆ స్వభావం ఇంకా నీకు రాలేదు, ఆ తత్వం ఇంకా నీకు రాలేదు, యేసు ప్రభుని తత్వం ఇంకా నీకు రాలేదు, ఏదో కొద్దిగా వచ్చిందంతే. అందుచేత రేపు నీవు వాక్యాన్ని బట్టి ఎంతవరకు నీ స్వభావం మారిందో బాగా వినాలి. వాక్యాన్ని బట్టి, భూమి మీద ఉండగా వాక్యాన్ని బట్టి నీ స్వభావం ఎంతవరకు మారిందో అప్పుడు పేరు నిర్ణయిస్తాడు నీకు దేవుడు. ఎవరు? కడపటి ఆదాము. మొదటి ఆదాము దేనికి పేర్లు పెట్టాడు? ఈ లోక పక్షులకి, జంతువులకి. కడపటి ఆదాము అది అక్కడికి వెళ్ళిన విశ్వాసులకు పెడతాడు. ఇక్కడ ఈ జంతువులు, ఈ మృగాలు, ఈ పక్షులు ఆదాము దగ్గరికి తీసుకొచ్చినట్లుగా రేపొద్దున సంఘాన్ని కడపటి ఆదాము దగ్గరికి తీసుకెళ్తాడు. సంఘం ఎత్తబడుతుంది, అప్పుడు యేసయ్య పేర్లు పెడతాడు. శ్రీపాల్ నీ పేరు ఇది. పేరంటే అర్థం ఏంటి? పేరంటే అర్థం ఏమిటి? మొదటి సమూయేలు గ్రంథము 25:25 చదవండి.
మొదటి సమయాలు 25:25. నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలు, అది ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అదిగో అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. నాబాలు మోటుతనము. అదిగో ఇప్పుడు ఆయనకి చూడండి, అందరూ పేరు దేన్ని సూచిస్తుంది? స్వభావాన్ని సూచిస్తుంది పేరు. అందరు చెప్పాలి, దేన్ని సూచిస్తుంది? గుణాలను సూచిస్తుంది, స్వభావాన్ని సూచిస్తుంది పేరు. అంటే రేపొద్దున కడపటి ఆదామైన యేసు ప్రభు పేర్లు పెట్టినప్పుడు వాక్యం ద్వారా నీ హృదయం ఎలా మారిందో, వాక్యం ద్వారా నీ స్వభావం ఎంత మారిందో, వాక్యం ద్వారా నువ్వు ఎంత మార్చుకోగలిగావో దాన్ని బట్టి నీ ఏమి నిర్ణయిస్తాడంటే నీ మహిమ అంతస్తుని నిర్ణయిస్తాడు. నీ మహిమ అంతస్తుని నిర్ణయిస్తాడు. బాగా అర్థం చేసుకోవాలి. అందుకని మృతుల పునరుద్ధానం ఎలా ఉంటుంది? మృతుల పునరుద్ధానం ఎలా ఉంటుంది? 1 కొరింథీ 15వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము ఒకసారి మాట చదువుతారా? 42వ వచనము. అమ్మ లేకపోతే 41 కాడి నుంచి చదువు. కాదు 41 కాడి నుంచి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. అదిగో మృతుల పునరుద్ధానమును అలాగే. ఎలాగా? సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకి మహిమలో భేదం ఎలా ఉందో మృతుల పునరుద్ధానం కూడా అలాగే ఉంటుంది. నువ్వు భూమి మీద ఉండగా దేవుని సంకల్పాల పట్ల, దేవుని వాక్యం పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఎలా మార్చుకున్నావో దానిని బట్టి నీ మహిమ అంతస్తుని దేవుడు రేపొద్దుట నిర్ణయిస్తాడు. అది నిర్ణయించేవాడు ఎవరు? యేసు ప్రభు. ఆయన మహిమ నిర్ణయిస్తాడు. ఇక్కడ పేర్లు పెట్టింది ఎవరు? చెప్పాలి. ఎవరికి? జంతువులకి, పక్షులకి, ప్రాకే పురుగులకి, అన్నిటికీ పేరు పెట్టింది ఎవరు? ఆదాం. ఎంతవరకు ఆ పేరు ఉంటుంది వాటికి? సరే, బాగుంది. అక్కడికి అర్థమైంది కదా. సరే, అందులో ఏదైనా ఆదాంకి భారీగా సూట్ అయిందా? మంచిది. ఆధ్యాత్మికంగా తీసుకోండి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా తీసుకోండి. మనందరినీ రక్షించాడు, అవునా? ఇప్పుడు వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? చెక్కుతున్నాడు. ప్రతి ఆదివారం పరిచర్య ధర్మం జరుగుతుంది. ఇక్కడ పరిచర్య ధర్మం ఎందుకు? పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. 3 పరిచర్య ధర్మము జరుగుటకు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగా, ఉపదేశకులుగా సంఘానికి దేవుడే నియమించాడు. ఎందుకు నియమించాడు దేవుడు? పరిచర్య ధర్మము జరగడానికి, పరిశుద్ధులు సంపూర్ణులు అవడానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి సేవకులు నియమించాడు భూమి మీద సంఘానికి. నేను ఒక వరం సంఘానికి, బెన్యమీన్ గారు ఒక వరం సంఘానికి. భూమి మీద నిజంగా యథార్థంగా పిలవండి దైవజనులందరూ సంఘానికి వరాలు వాళ్ళు. కొందరు అపోస్తుల వరం ఉంటుంది, కొందరికి ప్రవక్తల వరం ఉంటుంది, కొందరికి సువార్త చెప్పే వరం ఉంటుంది. అందరిది ఒకటే సామర్థ్యం కాదు. కొందరికి సువార్త చెప్పే సామర్థ్యం ఉంటుంది, కొందరికి కాపరి వరం ఉంటుంది. వీళ్ళందరి పరిచర్య ద్వారా సంఘము పరిపూర్ణతలోకి నడిపించబడుతుంది. వీళ్ళందరి పరిచర్య ద్వారా వీళ్ళందరినీ సంఘము గుర్తించి వాడుకోవాలి. సార్వత్రిక సంఘం వీళ్ళందరినీ గుర్తించి వాడుకోవాలి, గుర్తించి వాడుకోవాలి. వీళ్ళందరి పరిచర్య ద్వారా సంఘము పరిపూర్ణతలోకి వెళుతుంది. మీకు అర్థమవుతుందా? అందుకే అన్నాడు, క్రీస్తు సంఘము శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరగడానికి. అర్థమైందా? పరిశుద్ధులు
సంపూర్ణులు అవ్వడానికి ఈ వరాలన్నిటిని ఇచ్చాడు. అప్పుడు ఈ వాక్యం ద్వారా ఎవరైతే మారారో, కొందరు దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించి దేవుని సంకల్పానికి లోబడి తమ జీవిత కాలమంతా దేవుని కొరకు సమర్పించుకొని నమ్మకంగా జీవించిన వారి హృదయాల్లో అనంత దేవుని జ్ఞానం వచ్చి సూర్యుని వలె ప్రకాశిస్తారు. వాళ్ళ పునరుద్ధానం అలా ఉంటుంది. కొందరేమో అంతకంటే తక్కువ కాంతితో, అనగా చంద్రుని మహిమలో, కొందరేమో నక్షత్రాల మహిమలో లెగుస్తారు. అప్పుడు వాళ్ళకి పేర్లు పెడతాడు యేసయ్య. ఇదిగో నీవు ఈ మహిమలో ఉన్నావు, ఆ కక్ష నుండి నా దగ్గరికి వస్తే నువ్వు చనిపోతావు, నువ్వు ఆ కక్షలోనే ఉండాలి, నీవు ఆ కక్షలోనే ఉండాలి. నాకు చూడండి, అందరూ మోషే అడిగాడు, తండ్రి నీ మహిమను నాకు చూపవా అన్నాడు, అడిగాడు. దేవుడు ఏమన్నాడు అప్పుడు? నా మహిమను చూస్తే నీవు చనిపోతావు. అయితే నువ్వు నాకు ఎలా తెలుస్తావు నువ్వు నాకు అంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇదిగో నా సమీపమున ఒక కొండ ఉన్నది, ఒక బండ, ఆ బండ మీద నిలబడి ఆ బండ సందుల్లోంచి నన్ను చూడు. అదైనా నా ఎదుటి భాగం కాదు, నా వెనక పార్శ్వము చూడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఆ బండ ఎవరు? యేసు ప్రభు. ఆ సందులు ఏమిటి? యేసు ప్రభు గాయాలు. ఆ గాయముల ద్వారా నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. అప్పుడు దేవుడెవరు నీకు అర్థమవుతుంది. అప్పుడు కొంత మహిమను చూడగలుగుతావు, అంతే. పూర్తిగా దేవుడి దిగొస్తే చచ్చిపోతాం. అది దేవుడి దిగొస్తే చనిపోతాం. అందుకే రిక్తుడిగా తన కొడుకును పంపించి దేవుడెవరో మనకు పరిచయం చేశాడు. అందుకే ప్రభు శరీరం మీద ఏముంది? దైవత్వము. రిక్తుడిగా వచ్చాడు. ప్రభువుని చూసినా మనం బ్రతికేమో. అది అంటున్నారా అమ్మ? బాగా వినాలి. స్వామి వివేకానందుడు అంటాడు, పరబ్రహ్మము అగ్రాహ్యము, పరబ్రహ్మాన్ని మనము గ్రహించలేము. పరబ్రహ్మాన్ని కాంచినవాడు, పరబ్రహ్మాన్ని మనకు తెలియజేసిన వాడు పరమపుత్రుడే, ఆయనే యేసు ప్రభు, ఆయన యేసు క్రీస్తు అని చెప్పాడు స్వామి వివేకానందుడు. ఎంత అద్భుతంగా చెప్పాడు ఆ మాట. ప్రభు రత్నాకరం నా గ్రంథంలో చెప్పాడు. యోహాన్ ఏం చెప్పాడు? మన యోహాన్ ఏం చెప్పాడు? ఎవడు ఎప్పుడు తండ్రిని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. అంటే కుమారుడు యేసు ప్రభు తండ్రిని మనకి బయలుపరిచాడు. బాగా వినాలి. కనుక ఈ జ్ఞానంతో మనం నింపబడితే అప్పుడు పునరుద్ధానములో శ్రేష్టమైన పునరుద్ధానం పొందుతాం. కొందరు సూర్యుని మహిమలో ఉంటారు, కొందరు చంద్రుని మహిమలో ఉంటారు, కొందరు నక్షత్రాల మహిమలో ఉంటారు. వీళ్ళ దగ్గరికి వస్తే, మహిమ తక్కువైన వాళ్ళ దగ్గరికి వస్తే ప్రమాదం. అందుకే బైబిల్ ఏముందో తెలుస్తున్నా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము 24 ఆఖరి మాట చదువుతారా? క్రీస్తు దేవుని శక్తియు, అదిగో దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చూడండి, క్రీస్తు దేవుని శక్తి, దేవుని. ఇప్పుడు ఆ శక్తి నీలోకి వస్తేనే నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళగలుగుతావు. ఆ శక్తి నీలోకి రాకపోతే దేవుని దగ్గరకు వెళ్ళలేవు. దేవునికి దూరంగానే జీవించాలి. ఇప్పుడు ఆయన చూడండి, సింహాలకి పులులకి సాధు స్వభావం కాదు, క్రూర స్వభావం. అలాంటి స్వభావం కనుక మనుషుడికి ఎక్కడుంది? అది చాలా దూరంలో ఉంది. ఎక్కడ? అది. అలా నీ హృదయం మార్పు చెందకపోతే, మృదు స్వభావం రాకపోతే, యేసు ప్రభు పోలికలోకి రాకపోతే యేసు ప్రభు దూరంగానే ఉండవలసి ఉంటుంది. యేసు ప్రభుకి దూరంగానే ఉండవలసి ఉంటుంది. వినాలి, బాగా వినాలి. ఆదాము పేరు పెట్టినట్లుగా యేసయ్య కూడా మనకు కూడా ఏం పెడతాడు? ఆ పేరు ఎంతకాలం ఉంటుంది? ఇంకా అంతే. ఆ మహిమతో నిర్ణయం చేస్తాడు అంతే నిన్ను. ఇక యుగయుగాలు ఆ మహిమలోనే ఉండాలి. ఇక అందుకే భూమి మీద ఉండగా నీ జీవితంలో దేవుని వాక్యం పట్ల విపరీతమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ మహిమతో నింపబడాలి. అర్థమైందా? అందుకే పేర్లు నిర్ణయిస్తాడు. ఎవరు? యేసు ప్రభు. పేర్లు పెట్టువాడు ఆయన. ఏం పెట్టువాడు? పేర్లు పెట్టువాడు యేసు ప్రభు.
కడపటి ఆదాము పేర్లు పెడతాడు. మొదటి ఆదాము పేర్లు పెట్టినట్లుగా మీరు చెప్పండి, ఇన్ని జంతువులకి, ఇన్ని పక్షులకి, ఇన్ని పురుగులు పేర్లు పెట్టంటే ఆదాము ఎంత జ్ఞాని అండి, ఎంత జ్ఞానం కలిగిన వాడు ఆదాము. అలాగే కడపటి ఆదాము రేపు పొద్దున మనకు పేర్లు పెడతాడు. పేరు అనగా ఏం చెప్పుకున్నాం? స్వభావము. పేరు దేన్ని సూచిస్తుంది? గుణములను. పేరు అనగా స్వభావము. అందుకనే యాకోబుని అడిగాడు, నీ పేరేంటని అడిగాడు. ఏం చెప్పాడు? కరెక్ట్గా అడిగాడు దేవుడు, నీ పేరేంటనితే లోక సంబంధం తండ్రి దగ్గర ఇస్సాకు దగ్గరేమో ఏశావు అన్నాడు. ఈ తండ్రి అడిగినప్పుడు కరెక్ట్గా ఒప్పుకున్నాడు. ఇస్సాకు దగ్గర అబద్ధం ఆడాడు, ఈ తండ్రి దగ్గర ఇప్పుడు నిన్ను అడుగుతాడు, నీ పేరేంటని అడుగుతాడు. నువ్వేం చెప్పాలి? నేను పాపిని అని చెప్పాలి. అది పేరు అనగా అర్థం ఏంటి? స్వభావము. నీ స్వభావం ఏంటని అడుగుతాడు దేవుడు, చెప్పాలి. ఏమని చెప్పాలి? అది అలా యథార్థంగా చెప్పినప్పుడు, నేను పాపిని తండ్రిని యథార్థంగా ఒప్పుకున్నప్పుడు క్షమిస్తాడు. అది అప్పుడు నేను ఇశ్రాయేలు కింద మారుస్తాడు ఆయన. అందుకే నీ పేరేమిటని అడుగుతాడు. పేరనగా స్వభావం. అంచేతనే రేపొద్దున మన వాక్యాన్ని బట్టి ఎంత మార్పు చెందామో దానిని బట్టి దేవుడు పేరులు నిర్ణయిస్తాడు. అందుకే మన దేవుడు ఎవరు చెప్పండి? పేరులు పెట్టు దేవుడు. అర్థమైందా? అందుకే ఇవాళ మనం బాబుకి ఏం పెడదాం? అది పేరు పెడదాం. యేసు ప్రభు ఏం పెట్టువాడు? అది పేరులు పెట్టువాడు. ఇంకొక మాట చెప్పి నేను ప్రసంగాన్ని ముగిస్తాను. దయవుంచి ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఈ జంతువుల ఎందులో కూడా ఆదాముకి భార్య లేదు. అప్పుడు ఆదాముకి ఏం కలుగజేశాడు? గాఢ నిద్ర కలుగజేసి ఎముకను తీసి భారీగా నిర్మించి అప్పుడు వాళ్ళిద్దరు ఏమైపోయారు? ఒకటైపోయారు, ఏకమైపోయారు. అమ్మ వింటున్నారా? ఇద్దరు ఒకటైపోయారు, ఏకమైపోయారు, ఏక శరీరం అయిపోయారు. అవునా? అలాగుని మీరు బాగా గమనించాలి. ఆదాముకి గాయము, అలాగని సిలువలో క్రీస్తుకి గాయము. అవునా? ఆదాముకి గాఢ నిద్ర, క్రీస్తు యొక్క మరణము. అవునా? గాయములో నుండి ఎముకని తీసి స్త్రీగా నిర్మించుట. అవునా? యేసు ప్రభు గాయములో నుండి సంఘాన్ని నిర్మించుట. అవునా? యేసు ప్రభు ఆదాము తిరిగి లేచేసరికి ఆదాము ముందు ఎవరున్నారు? అవ్వ. యేసు ప్రభు తిరిగి లేచేసరికి తర్వాత ఎవరు వచ్చారు? సంఘం అనే భార్య. అవునా? అప్పుడు ఆదాము తీసుకొచ్చాడు తండ్రి, అవ్వను తీసుకొచ్చాడు తండ్రి అయిన దేవుడు అవ్వను తీసుకొచ్చి ఎవరి ముందు నుంచోబెట్టాడు. అప్పుడు ఆదాము ఏమన్నాడు? తీసుకోండి ఒకసారి ఆ మాట తీసుకోండి, బైబిల్ తీసుకోండి. ఒక్క నిమిషం 2వ అధ్యాయము 22. దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నారి అనబడి. ఇప్పుడు అందరూ నాయకు చూడండి. ఇప్పుడు చేసింది ఎవరు? ఎవరిని చేసింది? ఎవరు? దేవుడేనా? ఇప్పుడు ఆదాముని, అవ్వని ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు మరి ఈ చదువంతా ఆదాము ఎవరికి చెప్తున్నారు? మరి చేసింది ఎవరు? దేవుడికి చెప్పడం ఏంటి మళ్ళీ ఇదంతా ఈ చదువంతా? ఈ చదువంతా చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఆగవయ్య చెప్పావు కానీ చేసింది నేను కాదేంటి, ఈ చదువంతా నాకు చెప్తున్నావు అంటే అని దేవుడు అన్నాడా? అనలేదు. ఆ లేఖనాలను బైబిల్లోకి అనుమతించాడు. ప్రతి లేఖనం దేన్ని బట్టి వచ్చింది? పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి. ప్రతి లేఖనం దేన్ని బట్టి వచ్చింది? పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి వచ్చింది.
చేసింది నేనే, ఆ చదువేమి నాకు చెప్పకు, ఇదంతా నాకు తెలియదేమిటి, చేసిందే నేను, ఈ చదువంతా నాకు చెప్పకని దేవుడు అనలేదు. ఆదాముని గద్దించలేదు. ఆదాము అలా పలుకుతున్నప్పుడు ఆ లేఖనములను పరిశుద్ధ గ్రంథములకు దేవుడే అనుమతించాడు. అవి లేఖనములుగా బైబిల్ గ్రంథంలో స్థిరపడ్డాయి. వినాలి, నా మాట వినాలి, అంటే బాగా వినాలి. మొదటి ఆదాము ఈ మాటలు పలికాడు అంటే కడపటి ఆదాము ఎక్కడో పలుకుతాడని అర్థము. అందరూ నా జాగ్రత్తగా వినాలి. మొదటి ఆదాము ఈ మాటలు ఎక్కడ పలికాడంటే అవ్వను గురించి, కడపటి ఆదాము సంగమని అవ్వను గురించి ఎక్కడో చోట పలుకుతాడు. అది ఆ మాటలకు అర్థం. ఎక్కడ పలుకుతాడు అంటే నా ఇంక చూడండి, ఇప్పుడు అందరూ జాగ్రత్త గమనించండి, నా ఇంక చూడండి అందరూ. కడపటి ఆదాము ఎక్కడ కడపటి ఆదామని యేసుప్రభు ఎక్కడ పలుకుతాడంటే ఈ మాటలు రేపొద్దుట బాగా వినాలి, శ్రద్ధగా 2 మాటలు జాగ్రత్తగా వినాలి. క్రైస్తవ సంఘము యొక్క గోళ్ళు ఉద్దేశము, నాకు ఒక 1/2 కేజీ చింతపండు ఇయ్యి, 1 కేజీ కందిపప్పు ఇయ్యి, నాకు ఉద్యోగం ఇయ్యి, నాకు డబ్బులు ఇయ్యి, ఇదే ప్రార్థన కాదు. ఇంతకంటే ఉన్నత స్థానం ఉంది సంఘానికి. మనం ఎప్పుడు దేవుని సంధికి వెళ్ళి అప్పులు తీర్చునాయన, రోగాలు బాగు చేయదండ్రి, నాకు అది తండ్రి, నాకు ఇదే ప్రార్థన. ఏనాడైనా నా వ్యక్తిత్వాన్ని మార్చు తండ్రి, నన్ను నీ పోలికలోకి తెచ్చుకో తండ్రి, నా రూపాన్ని మార్చు తండ్రి, నా జీవితంలో ఎన్నో మార్పులు రావాలి తండ్రి, మార్చుతని ప్రార్థన చేసాం. ఆ ప్రార్థన లేదు. ఏం చెప్పు, కందిపప్పు చింతపండి, ఇదే ప్రార్థనలో. ఏం ప్రార్థనలు అయ్యి? అవి కావాలని దేవుడికి తెలియదా? నేను పుట్టించిన వాడికి అన్నీ కావాలని తెలియదా? మత్తయి సువార్తలో చెప్పలేదా? అన్యజనులు ఇవన్నీ అడక్కని చెప్పలేదా? పసిపిల్లలాగే ఉన్నాం, ఇంకా అర్ధాకిల క్రైస్తవ్యం, ఇంకా పసిపిల్లలాగే ఉన్నాం. దేవుడిచ్చే ప్రణాళిక అంటే ఇంకా అర్థం కాలా, ఇంకా చిన్న పిల్లల్లాగే ఉన్నాం. వినండి, బాగా కుమాట వినండి. మొదటి ఆదాము అవ్వను గురించి పలికిన మాటలు కడపటి ఆదాము పలుకుతాడు, విశ్వంలో పలుకుతాడు. ఎక్కడ పలుకుతాడంటే ఆ మాటలు బాగా వినాలి. ఎక్కడ పలుకుతాడంటే ఆ మాటలు, పెండ్లి ఏర్పాటు వస్తుంది. సరిగ్గా ప్రపంచం అంతా, విశ్వం అంతా, ఈ ప్రపంచమే కాదు, ఇలాంటి ప్రపంచాలు కోటాను కోట్లు ఉన్నాయి అని బైబిల్ బోధిస్తుంది మనకి. కోటాను కోట్ల ప్రపంచాలు, ఈ ఒక్క ప్రపంచమే కాదు. వినాలి, అందుకే బైబిల్ చెప్పింది. పరమగీతముల గ్రంథం, ఒకసారి బైబిల్ కొన్ని నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఈరోజు కిరణ్ గారు అలాగే జోని గారి యొక్క కుమారుని ద్వారా ఈ సందేశాన్ని మనకి ఇస్తున్నాడు కనుక శ్రద్ధగా మీరు గమనించండి. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. 60 మంది రాణులను, 80 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము, నా నిష్కలంకురాలు ఒక్కతే. వినండి, లెక్కకు మించిన కన్యకలను కలరు. చెప్పండి, మాట ఏంటది? లెక్కకు మించిన కన్యకలను కలరు. కన్యక అంటే ఎవరు? పెండ్లి కాని స్త్రీ. కన్యక దేన్ని సూచిస్తుంది? పరిశుద్ధతని. ఓకేనా? సంఘానికి దేంతో పోల్చాడు? కన్యకతో. ఇప్పుడు అందరూ నాయకు చూడండి, మీరు చూస్తున్న ఈ ప్రపంచంలోండి, ఈ భూమి మీద నుండి ఏ డినామినేషన్ అయినా కావచ్చు, ఎబ్రోన్ కావచ్చు, బ్రదరన్ కావచ్చు, పెంతుకోస్తు కావచ్చు, అర్థమైందా, బైబిల్ మిషన్ కావచ్చు, ఏ సంఘం అయినా, ఏ డినామినేషన్ కానివ్వండి, ఏ డినామినేషన్లోంచైనా ఎత్తబడినే గుంపుని ఏమంటాం? కన్యకల కన్యక, కన్యక అంతే. కన్యకలు అనం, కన్యక అంతే. వీళ్ళందరూ యేసు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధులై ఎత్తబడే సంఘం. దీన్ని ఏమంటామంటే కన్యకలు అనం, కన్యక అంతే.
నువ్వు చూస్తున్న ఈ ప్రపంచములో నుండి రెండవ రాకడలో కన్యకలు ఎత్తబడతాయా, కన్యక ఎత్తబడుతుందా? చెప్పాలి. సంఘాన్ని అంతటి ఏమంటాం? అంతే. ఒక కన్యక ఎత్తబడుతుంది, సంఘం ఎత్తబడుతుంది. మరి లెక్కకు మించిన కన్యకలు అన్నాడంటే కాస్త బుర్ర ఉపయోగించండి. ఇక్కడ లెక్కకు మించిన కన్యకలు అన్నాడంటే లెక్కకు మించిన భక్త సమాజములు ఉన్నాయని అర్థం. అది మరి ఎక్కడున్నాయి ఆ భక్త సమాజాలు అంటే వేరే ప్రపంచాలు, వేరే ప్రపంచములు. విషయాలు అర్థమవుతున్నాయి మీకు? అందుకే బైబిల్ చెప్పింది. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా అదిగో ప్రపంచమా ప్రపంచములన, అదనమాట. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఈ ఒక ప్రపంచమే కాదు, అసలు ఈ విశ్వములో ఎన్ని ప్రపంచాలున్న ఈనాటికి లెక్క తెలియలేదు. అర్థమవుతుందా? పిల్లరా, మనం చూసేదాన్ని ఏమంటాం? ఈ సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, గ్రహాలు ఉన్నాయి కదా, దీన్ని ఏ కుటుంబం అంటాం? సౌర కుటుంబం, అంటే సూర్య కుటుంబం. ఈ సూర్య కుటుంబంలో తిరిగే గ్రహాలన్నీ, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నీ, అందులో మనుషులు నివసించే గ్రహం ఏది? భూమి. అది అందులోనే మనుషులు ఉన్నారు. ఇంకే గ్రహం మీద మనుషులు లేరు. అవునా? ఇంకా ఇలాంటి మీకు అర్థమైందా? 14 సూర్యుళ్ళు, ఇంకా 14 సూర్యుళ్ళు, ఒక్కొక్క సూర్యుని చుట్టూ 9 నవగ్రహాలు, ఇవన్నీ కలిసి ఒక కాంతివంతమైన నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. దాని పేరే వెగా. దాన్ని ఏమన్నా చెప్పనా? నక్షత్ర కుటుంబం. అలాంటి కొన్ని కోట్ల నక్షత్రాల కుటుంబాలు కలిస్తే నక్షత్ర మండలము. అలాంటి కొన్ని కోట్లు కలిస్తే ఒక పాలపుంత. అలాంటి పాలపుంతలు కొన్ని కోట్లు ఉన్నాయి ప్రపంచంలో, విశ్వములో. ఇవాళకి లెక్క తెలియలేదు. ఇవాళకి లెక్క తెలియలేదు శాస్త్రవేత్తలకి. కనుక ఒక్కొక్క సూర్యుని చుట్టూ తిరిగే భూమి మీద ఏముంది? జీవరాశులు. జీవరాశులు అంటే మనలాంటి, మరి వాళ్ళు ఏ టైప్లో ఉంటారో మనకు తెలియదు, కానీ దేవుని కుమారులు మాత్రం జీవిస్తున్నారు. అది మీకు అర్థమవుతుందా? అక్కడ కూడా కన్యకులు రెడీ అవుతున్నాయి. అక్కడ కూడా కన్యకులు రెడీ అవుతున్నాయి. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే బాగా వినాలి. నేను ఒక్క మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఇప్పుడు ప్రపంచాలు ఉన్నాయి కనుకనే పరమగీతాలు ఏమన్నాడు? లెక్కకు మించిన కన్యకలు ఉన్నాయంటే లెక్కకు మించిన ప్రపంచాలు ఉన్నాయి కనుకనే లెక్కకు మించిన కన్యకలు కలరు. ఓకేనా? ఇలాంటి కొన్ని విషయాలు, లోతైన విషయాలు చెప్పబడుతున్నప్పుడు మీరు దాన్ని అన్యదా భావించకూడదే, యాక్సెప్ట్ చేయాలి. చాలా జాగ్రత్తగా యాక్సెప్ట్ చేయాలి. వింటున్నారా? చాలా జాగ్రత్తగా యాక్సెప్ట్ చేయాలి. దయవుంచి ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను. మనం ఏమనుకుంటాం? కేవలం మనుషులకే శిలువ రక్తం అనుకుంటున్నాం, కానీ బైబిల్ ఏం చెప్తుంది? భూలోకమందున్నవైనను. మరి పరలోకం ఎవరున్నారు? మరి పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ
ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనియు అది తండ్రి అభిష్టమాయను. కేవలము యేసు రక్తం ద్వారా మానవులనే కాదు, దేవునితో సమాధానపరుచుకో తండ్రి అభిష్టం కేవలము యేసు ప్రభు శిలువయజ్ఞం ద్వారా మానవుల కొరకే కాదు, ఇటు మానవుల్ని శుద్ధి చేయాలి, మానవుల్ని యేసు ప్రభు శిలువయజ్ఞం ద్వారా సమాధానపరుచుకోవాలి. అంత మాత్రమే కాదు, విశ్వంలో ఉన్న కోటాను కోట్ల ప్రపంచాలలో ఉన్న వాళ్ళను కూడా ఈ శిలువ మరణము ద్వారానే సమాధానపరుచుకుంటారు. అది తండ్రి అభిష్టం. అది అంచేత ఆ ప్రపంచాల్లో కూడా కన్యకులు ఉన్నారు. వినాలి, బాగా వినాలి. ఆ ప్రపంచాల్లో కూడా కన్యకులు ఉన్నారు. వినాలి, బాగా వినాలి. ఇప్పుడు నా ఇంక చూడండి అందరూ. ఒక దినాన్ని పెళ్లి దినం వస్తుంది, వివాహ దినం వస్తుంది. అందుకే బైబిల్ అంది వివాహ మహోత్సవ సమయము వచ్చినది అని అందుకే చెప్పబడింది ప్రకటన గ్రంథంలో. ఒక దినాన ఆ సమయం వస్తుంది. అమ్మ వింటున్నారా? అందరూ వింటున్నారా? వస్తుంది. మీకు తెలుసున స్వయంవరం విన్నారా మాట? స్వయంవరం విన్నారా? స్వయంవరంలో జరిగే కార్యం ఏమిటి? వధువు పెళ్లి కుమారుని ఎన్నుకోవడం. అనేక మంది పెళ్లి కుమారులు ఉంటారు, వధువు ఆమె ఎన్నుకోవాలి. చాలామంది పెళ్లి కుమారులు వచ్చి లైన్గా కూర్చుంటారు. అప్పుడు వాళ్ళ వివరాలన్నీ కోటలోకి పంపిస్తారు. ఈయన ఫలానా రాజావారి కుమారుడు, ఈయనకు ఒక 1000 ఎకరాల పొలం ఉంది, అర్థమైందా, ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎంత సామర్థ్యం కలిగిన వాడు రాజావారి కుమారుడు, అతని వివరాలన్నీ కోటలోకి పంపించబడతాయి. అలాగే రాకుమారుల వివరాలన్నీ కూడా కోటలోకి పంపించబడతాయి. అప్పుడు పెళ్లి కుమార్తె అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది. అప్పుడు అందులో ఏది నచ్చిందో అప్పుడు సెలెక్ట్ చేసుకుంటుంది. అప్పుడు చక్కగా మాల పట్టుకెళ్ళి దండ పట్టుకెళ్ళి ఆ సెలెక్ట్ చేసుకున్న వరుడి మెడలో వేస్తుంది. ఇది స్వయంవరం. కానీ విశ్వములో జరిగే స్వయంవరం వేరు. అర్థమవుతుందా? ఏం జరుగుతుందంటే యేసు ప్రభుని పెళ్ళాడటానికి మొత్తం విశ్వంలో ఉన్న కన్యకలందరూ వచ్చేస్తారు అంతే. అది ఎంత పెద్ద ఆడిటోరియం, ఆ పిక్చర్ మీరు ఆలోచించండి. ఆదాము మొదలుకొని చివరి విశ్వాసం వరకు సిద్ధపడిన ఈ భూలోక కన్యక వెళుతుంది. తర్వాత విశ్వంలో ఉన్న లెక్కకు మించిన కన్యకలను చూసారా, ఆ కన్యకలందరూ వచ్చి కూర్చుంటారు. ఆ భక్త సమాజాలన్నీ వస్తాయి. ఈ భక్త సమాజం కూడా పైకి వెళుతుంది. వినాలి, బాగా వినాలి. అప్పుడు మొత్తం కూర్చుంటుంది, మొత్తం సంఘాలన్నీ కూర్చుంటాయి. అప్పుడు భక్త సమాజాలు అనుకుంటాయి నన్నే పెళ్ళాడుతాడని చాలా ఉత్కంఠతో అన్ని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ దైవతనుడు ఎవరిని పెళ్ళాడుతాడని అందరూ చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఉంటూ ఉండగా అప్పుడు ఆయన ఒక దండ తీసుకుని నడుచుకుంటూ వెళ్ళి ఆ చివర ఎక్కడో కూర్చున్న ఈ భూలోక సంఘ కన్యక మెడలో దండేస్తాడు. అది దెబ్బతో విశ్వం కంగు తింటుంది ఒక్కసారిగా. ఏంటి దైవతనయుడా, నిన్న కాక మొన్న పుట్టింది భూలోక కన్యక, భూమండలం కూడా తర్వాత ఎప్పుడో చేసావు, తర్వాత ఎప్పుడో పుట్టింది ఈ కన్యక, వీళ్ళకంటే మేము ముందున్నాం, మేము జ్ఞానంలో అధికం, పరిశుద్ధతలో మేము అధికం, అన్ని విషయాల్లో మేము అధిక, శక్తిలో మేము అధికం, అన్ని విషయాల్లో మేము అధికమే, మమ్మల్ని పెళ్ళాడతామని చూస్తే మమ్మల్ని అందరినీ మానేసి ఆ నల్లని దాన్ని పెళ్లి చేసుకున్నావేంటి వెళ్ళి. పరమగీతలు అంది కదా, షొలమితి ఏమంది, నల్లని దానని చిన్న చూపులు చూడకూడి నేను ఎండ తగిలిన దానను అంది. ఏం తగిలిందట? ఎండ తగిలిందట. ఎండ దేని గుర్తు? శ్రమలకు గుర్తు. అదే ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కుని మహాశ్రమ నుండి వచ్చిన వారు అని చెప్పింది. ఎండ తగిలిన వారు. ఏం తగిలిన వారు? అవును, శ్రమల్లో కూడా చెక్కు చెదరకుండా రక్షణ కాపాడుకుంది. ఆయనే నా ప్రాణప్రియుడు, నా కొరకు ప్రాణమిచ్చిన వాడు, నా కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చిన వాడిని, ఆయన కొరకే రక్షణ కాపాడుకుని ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని కష్టాలైనా భరించి రక్షణ కాపాడుకుని ఆయన దగ్గరికి వెళ్ళింది. బాగా వినాలి.
ఈ ఒక్క మాట వినాలి. అప్పుడు మొత్తం నల్లని దాన్ని చిన్నచూపులు చూడకుడి అని ఈ చిన్న సంఘం ఎక్కడో మూల కూర్చుంటే వెళ్ళి దండేశాడు. అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యచకితులైపోయి, ఆ భక్త సమాజములన్నీ ఆశ్చర్యచకితులైపోయి, దైవతనయుడా, దైవ కుమారుడా, కోట్ల సంవత్సరాల నుంచి నేను పెళ్ళాడాలని ఎదురు చూస్తున్నాం, ఆ సమయం రానే వచ్చింది, మాలో ఎవరినో ఒక గొప్పదాన్ని పెళ్లి చేసుకుంటాం అనుకున్నాం, ఇదంతా మానేసి ఆమెను పెళ్ళాడేవేంటి రాజా, ఆ దైవతనయుడని అడిగితే అప్పుడు చెబుతాడు ఏ మాట? ఆదాము పలికిన మాట. ఎవరు పలికిన మాట? అది ఆదాము పలికిన మాట. కడపటి ఆదాము అక్కడ పలుకుతాడు. ఎవరిని చూసి? ఆ సంఘములన్నిటిని చూసి, ఆ కన్యకలందరినీ చూసి అప్పుడు పలుకుతాడు ఈ మాట. ఏమని చెప్పనా? ఈమె నాలో నుంచి తీయబడింది, నా మాంసములో మాంసము, నా ఎముకలో ఎముక నాలో నుంచి తీయబడింది కనుక నా భార్య, అందుకే ఆమెను పెళ్ళాడని అక్కడ చెబుతాడు కడపటి ఆదాము. అది నీ స్థితి, నా స్థితి. విశ్వములో ఉన్న దేవదూతల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చిస్తున్నాడు ఆయన. సంఘానికి ఉన్న ఆధిక్యతది. చెప్పండి, సంఘానికి ఉన్న ఆధిక్యతది. అలాంటి స్థితికి సంఘాన్ని తీసుకెళ్తున్నాడు. ఎంత ఆధిక్యత మనకిచ్చాడు దేవుడు. ఆనాడు యేసయ్య వాళ్ళని చూసి ఈ మాట పలుకుతాడు. అంటే ఆదాము పలికిన మాట విశ్వములో ఆనాడు యేసు ప్రభు పలుకుతాడు. అంతటి ఉన్నత ఆధిక్యతలకు సంఘాన్ని తీసుకుని వెళుతున్నాడు. అందుకని సంఘము రక్షణ కాపాడుకుంటూ నమ్మకంగా ఆయనలో జీవించాలి. కనుక బలలోకి వెడుచున్న మన విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయి, మన స్వభావాలు ఎంతవరకు మారుతున్నాయి, వాక్యాన్ని బట్టి ఎంత జాగ్రత్తగా మనం నడుచుకుంటున్నాం, భక్తి జీవితాన్ని ఎలా చేస్తున్నాం మనం, ఇదంతా పరిశీలించుకుంటూ నమ్మకంగా బలలోకి వెళ్ళాలి. నమ్మకంగా వెళ్ళాలి బలలోకి. అదేమని మనం తినాలి? ప్రభువు శరీరమని వివేచింపక తిను త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిను త్రాగుచున్నాడు అన్నాడు. ప్రభువు శరీరమని వివేచించాలంట ప్రతి వ్యక్తి. అది రొట్టె కాదు, రసము కాదు. ఇక్కడ ప్రార్థించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత ప్రతి వ్యక్తి ఆలోచించవలసింది ఏంటో చెప్పనా? అది ప్రభువు శరీరమని వివేచించాలట. ప్రభువు శరీరమని వివేచింపక తిను త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిను త్రాగుచున్నాడు. ఇందువల్ల మీలో అనేకులు బలహీనులయ్యారు, రోగులయ్యారు, చాలామంది నిద్రించుతున్నారు అన్నాడు. చెప్పండి, అందరూ ఏమని వివేచించాలి? చెప్పాలి, అందరూ ఏమని వివేచించాలి? అది అయిన తర్వాత రొట్టె తిన్నానండి, రసం తాగి అనకూడదు. నీవు రొట్టె తిన్నానండి, రసం తాగానండి అనకూడదు. ప్రార్థన చేయకముందు అవి రొట్టె రసము. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వాటిని ఆశీర్వదించిన తర్వాత అది ప్రభుని శరీరము, ప్రభుని రక్తం అంతే. నువ్వు అలా వివేచించాలి, వాటిని అలాగ నీవు ఆలోచించాలి, అలాగూ నీవు గ్రహించాలి. ఓకేనా? అర్థమైందా? కనుక ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎందువలన ఎందువలన అది ప్రభువు శరీరమని వివేచించలేదు కనుక ఇందువలననే వీళ్ళు అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అన్నాడు. అది నువ్వు శరీరం అని వివేచించాలి. అది రొట్టెని నువ్వు తేలిగ్గా చులకనగా వచ్చావు, నీ హృదయాన్ని పరిశీలించుకోవు. అది రొట్టె కాదు, అది ప్రభుని శరీరం, అది ప్రభుని రక్తం. అది ప్రభు పరిశుద్ధుడు, కుళ్ళు పట్టలేదు ఆయన శరీరం. అలాంటి శరీరాన్ని తింటున్నావు. ప్రభు రక్తం కుళ్ళు పట్టలేదు, అది శాశ్వత జీవం. అలాంటి రక్తాన్ని త్రాగుతున్నావు. అందుకే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అందుచేత యోగ్యుడివిగా రావాలి నీవు. ఓకేనా? కనుక ఇంతవరకు వాక్యాన్ని విన్నాం. మన దేవుడు ఎవరు? పేరులు పెట్టువాడు. ఇంత వర్తమానం ఎవరిని బట్టి వచ్చింది? ఇప్పుడు ఇది కిరణ్ జోని వారి కుమారుని బట్టి వచ్చింది. పేరులు పెట్టువాడు మన ప్రభు.
స్వభావాన్ని బట్టి, అంతస్తును బట్టి మహిమను నిర్ణయించేవాడు మన ప్రభు, పేరులు పెట్టువాడు. ఓకేనా? కనుక మన జీవితంలో ఏ మహిమలో ఉండబోతున్నాం, ఏ అంతస్తులో ఉండబోతున్నాం, ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకొని, హృదయపూర్వకంగా పరిశీలించుకొని ప్రభు శరీరంలో పాలు పొందుదాం. అందరూ కళ్ళు మూసుకోండి.